సంఘం ఎత్తబడతానికి చాలా దగ్గరలో ఉంది. कलीसिया उठा लिया जाने का समय बहुत ही नजदीक है। వాక్యం ఏమంటుందంటే మనం రాత్రి వారం కాము. वचन क्या कहता है? हम अंधेरे के नहीं हैं। మనకు తెలుసు उनको मालूम है సంఘం ఎత్తబడటానికి చాలా సిద్ధంగా ఉంది. कलीसिया उठा लिया जाने के लिए बहुत ही निकट है, समीप है। ఇవాళ రేప అన్నట్టుంది. आज या कल इस तरह है। సంఘం ఎత్తబడటానికి పరిస్థితులన్నీ కూడా చక్కరంగా ఒకటి అంటే మన తెలుగులో అంటాం గుమ్మగూడు వస్తున్నాయి అని. कलीसिया उठा लिया जाने के लिए सारे हालत इकट्ठा होके एक साथ आ रहे करके लग रहा है। ఎట్లా సైన్యాలు యుద్ధం చేయడానికి మోహరించినప్పుడు ఒక సైన్యం ఇంకొక సైన్యానికి చుట్టూరు మోహరిస్తా ఉంటుంది. जब सेना लड़ाई के लिए इकट्ठा होते तो एक सेना दूसरे सेना के लिए चारों ओर घेर लेती है। అట్లానే इसी प्रकार అంత పరిస్థితులన్నీ కూడా ఒక కూడుకుని వస్తున్నాయి సంఘం ఎత్తబడటానికి. इसी प्रकार हालत सारे इकट्ठा होते आ रहे कलीसिया उठा लिया जाने के लिए। కానీ సంఘం నిద్రపోతుంది. एक कलीसिया लेकिन सोती जा रही, నిద్రపోతుంది, सोती रह रही। అందుకే బైబిల్ చదివిస్తుంది. इसलिए बाइबल कहती है ఈ రోజు గడిచినట్లే రేపు గడుచుతులే, బాగానే ఉంటుందిలే, పరిస్థితులన్నీ సక్రమంగా ఉన్నాయిలే అనుకుంటున్నాం. लोग सोचते हैं आज जैसा चला है कल भी ऐसा चलेगी, हालत सारा सही सलामत है करके लोग समझ रहे అనుకుంటున్నారు ప్రియులారా. इस तरह समझ रहे प्रियो, కానీ అది కాదు. लेकिन ऐसा नहीं है। మెలకుగా ఉండాలి, जागते रहना है, రాకడ గురించి తెలుసుకోవాలి. आगमन के बारे में जानना है। చూడండి ప్రకటన గ్రంథం తీయండి. देखिए प्रकाशित वाक्य देखिए, ప్రకటన గ్రంథంలో प्रकाशित वाक्य में యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని రాశాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. प्रकाशित वाक्य पहला अध्याय पहले वचन में लिखा है, यीशु मसीह का प्रकाशित वाक्य जो उसे परमेश्वर ने इसलिए दिया कि अपने दासों को वे बातें जिनका शीघ्र होने वाला है अवश्य दिखाए। యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. यीशु मसीह अपने दासों को दिखाने के लिए परमेश्वर ने प्रकट किया, प्रकाशित किया वचन है। ఈనాడు చాలా మంది అనుకుంటున్నారు ఈ ప్రకటన గ్రంథం చదివితే అందులో ఉన్న తెగుళ్ళు మాకు వస్తాయి అనుకుంటున్నారు. आजकल बहुत से लोग सोचते हैं ये प्रकाशित वाक्य पढ़ेंगे तो उसके अंदर की सारी बीमारियां हम पर आएंगे करके सोचते हैं। మనకెందుకులే సంఘం ఎత్తబయటప్పుడు వస్తే ఎత్తబడదాం, లేకపోతే కాసు కూర్చున్నాం, మనకు అంత అవసరం లేదు, ఈ ప్రకటన గ్రంథం చదివేంత అవసరం లేదని ఈ బుక్ ఏం చేశానంటే పక్కన పెట్టేసి. लोग समझते हैं कि हमें क्या करना, जब कलीसिया उठा लिया जाएगा तब उठा लिया जाएंगे हम भी, लेकिन तब तक हमें इस किताब को बगल में रखना करके लोगों ने बगल में रख दिया। అసలు ఈ ప్రకటన గ్రంథం చదవను కూడా చదవరు చాలా మంది. बहुत से लोग इस प्रकाशित वाक्य को पढ़ते भी नहीं है, కాపర్లు కూడా చదవరు. चरवाहे भी नहीं पढ़ते। కాపర్లు విశ్వాసులకి ఒక తప్పుడు ఆలోచన పెట్టారు. चरवाहे विश्वासियों को एक गलत विचार भी रखा है, దాంట్లో ఉన్న తెగుళ్ళు వస్తాయి, मत पढ़ना, उसके अंदर की सारी महामारियां तुम पर आएंगे। మనం కొన్ని సంవత్సరాలు ఈ ప్రకటన గ్రంథం యొక్క క్యాలెండర్లు మనం తయారు చేశాం. हम कई साल ये प्रकाशित वाक्य को कैलेंडर के रूप में हमने निकाला था। చాలా మంది అడిగారు, అయ్యగారు ఒక బుక్ రాయండి దీని మీద అని. बहुत से लोगों ने कहा था इसके ऊपर एक किताब लिखो बोल के। ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు క్యాలెండర్లు అన్ని తీసాం. प्रकाशित वाक्य पहले अध्याय से लेकर 22 अध्याय तक पूरे कैलेंडर के रूप में हमने निकाला था। చాలా మంది పాస్టర్లు అన్నారంట, बहुत से पास्टर लोगों ने कहा వీళ్ళు భయపెడుతున్నారు జనాలని. ये तो लोगों को डरा रहे करके बोल रहे, కానీ ఇది మనం వాళ్ళకి కనువిప్పు అంటే అర్థం ఏంటి, మేలు కొలుపు. उनकी एक जागृति करने वाली विषय है। అంటున్నాడు यही बात यहाँ कहता है, యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఇది. यीशु मसीह अपने दासों को दिखाई देने के लिए प्रकाशित करने वाला ఇది वाक्य है, భయపెడతాం కాదు. ये डराने वाली विषय नहीं है। ఈ సంగతులు త్వరలో సంభవించనయున్నవి. ये बातें जो जल्दी पूरा होने वाला, शीघ्र होने वाला है। समझ में आ रहे? ఈ సంగతులంట అంటే ఇందులో రాయబడినటువంటి సంగతులంట इसमें लिखी हुई बातें जो है త్వరలో సంభవింపనై ఉన్నాయంట. शीघ्र होना अवश्य है करके बोल रहे। దేవుడి వాక్యం ఎప్పుడు కూడా నిరర్ధకం కాదు, అబద్ధం కాదు ప్రియులారా. प्रभु का वचन कभी भी व्यर्थ नहीं है, बेकार नहीं जाएगा, ना అట్లా झूठा है। అనుకోబాకండి, कभी भी इस तरह मत सोचना, అబద్ధం కాదు. झूठा नहीं ఎన్నో है। సూచనలు జరుగుతూ వచ్చినాయి. कितने ही तो चिन्ह होते ही जा रहे हैं। చూడండి, देखिए ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. उसने अपने स्वर्गदूत को भेजकर उसके द्वारा अपने दास यूहन्ना को बताया। యోహానును దేవుడు బ్రతికించాడు. यूहन्ना को परमेश्वर ने ही जीवित रखा है। యోహానును రోమా గవర్నమెంట్ పట్టుకుని ఆయన ఎన్నో హింసలు పెట్టారు. यूहन्ना को रोमा सरकार ने पकड़कर बहुत सारी हिंसाएं की है, హింసలు పెట్టారు, बहुत सारे ताड़ना दिया, కొట్టారు.
मारा भी, बहुत हिंसा किया उनके साथ బందీగృహంలో వేశారు और उनको जेल खाने में डाल दिया, కానీ మరణం రాలా फिर भी उनको मृत्यु नहीं आई, మరణం రాలా मृत्यु नहीं आई। సలసల కాగుతున్న నూనె బాండీలో బాగా నూనె పోసి సలసల కాగుతున్న నూనెలో వేశారు और जो कढ़ाई में उबल रही है ना तेल, उसमें से उसके अंदर यूहन्ना को डाल दिया, అయినా చావలా फिर भी उनकी मृत्यु नहीं आई। ఇసుగు పుట్టిపోయింది वो अंत में हार गया, ఇసుగు పుట్టిపోయింది పాప हार गया वो लोग। ఎట్ట చస్తాడరా वो किस प्रकार मरेगा, ఏ విధంగా చస్తాడరా किस प्रकार मरेगा, ఎందుకు చావట్లేదు क्यों नहीं मर रहे। ఒకవేళ మనం బందీ గృహంలో వేసి ఉంచామనుకోండి अगर इसको जेल खाने में डाल के रखेंगे, ఆ బందీ గృహంలో ముందెవరికన్నా సిపాయిలు కడుపులు లేపి వచ్చింది అనుకోండి उस जेल खाने में किसी सिपाही के साथ पेट में दर्द आया, వాళ్ళ ఇంట్లో ఏమైనా సమస్య ఉందని उनके घर में कोई समस्या, ఈయన చెప్పాడు అనుకో ఈయన చెప్పారు అనుకోండి अगर यूहन्ना को बता दिया ఈయన गया, ప్రార్థన చేస్తే ये प्रार्थना అది करेगा, జరుగుతుంది. फिर वो ठीक हो जाएगा। అప్పుడు వాళ్ళందరూ अकेले बैठकर దేవునితోటే మాట్లాడుతున్నారు परमेश्वर से ही बात कर रहे हैं, ఆత్మలో వశులైపోయి आत्मा की वश में हो गया। ఆదివారం రోజు इतवार का दिन ఆరాధన రోజు అది आराधना का समय था, చూస్తున్న కూడుకుంటారు और प्रेरित उस समय इकट्ठे हुआ करते थे। మొదటి దినం వారానికి మొదటి దినం तो हफ्ता का पहला दिन, అది లేఖనాల్లో రాయబడి ఉంది वो लेखन भाग में लिखी हुई दिन, ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది व्यवस्था में लिखी हुई बात, మొదటి దినం కూడుకోండి అని पहला दिन इकट्ठा हो जाना। క్రీస్తులో ఉన్న వారికి ఇచ్చినటువంటి ఒక నిబంధన ये मसीह में जो लोग है उनके लिए दिया गया एक वाचा है। देखिए प्रियो, ఇక్కడ 3వ వచనం చదివితే दूसरा वचन देखने అతడు से, దేవుని వాక్యమును గూర్చియు యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను సూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను जिसने परमेश्वर के वचन और यीशु मसीह की गवाही अर्थात जो कुछ उसने देखा था उसकी गवाही दी। ఏమన్నాడు ఇక్కడ क्या कहता है? దేవుని వాక్యమును గూర్చియు परमेश्वर के वचन को, యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చియు यीशु मसीह की गवाही के बारे में ఏం చేశాడు क्या किया తాను है? సూచినంత మటుకు సాక్ష్యం जो कुछ उसने देखा था उसकी गवाही दी। ఇది మనకు కూడా ఒక కనువిప్పు ये भी हमारे लिए एक सोचने वाली बात है। ఆయన వాక్యాన్ని మన ఇతరులకు అందించాలి और परमेश्वर के वचन को हम दूसरे तक पहुंचाना है, సాక్ష్యం చెప్పుకోవాలి गवाही बतानी है। యేసుక్రీస్తు నా కొరకు ఏం చేశాడు यीशु मसीह मेरे लिए क्या किया है। మనకు చేసిన దాన్ని ఎప్పుడు సాక్ష్యం ఇంకేమో చేయలేదులే ఇంకేమో చేయలేదు కదా ఆయన మనకి ఏం చేశాడు అది కూడా సాక్ష్యం చెప్పాలి तो मेरे लिए कुछ नहीं किया ये मत बोलना, उन्होंने हमारे लिए क्या किया वो बातें भी ఇతరులకు बताना। చెప్పు నువ్వు इस तरह दूसरों को गवाही देना కృతజ్ఞత ఇది ये शुक्रगुजारी है, కృతజ్ఞత ये ఈ शुक्रगुजारी है। లోకంలో ఒక మంచి మనుషులు ఎవరన్నా ఆపత్కాలంలో ఒక 200 రూపాయలు ఇస్తే అబ్బా అది దేవుడిలాగా వచ్చాడయ్యా 200 రూపాయలు ఇచ్చాడయ్యా ఎంత మంచిది ఎట్లా చెప్పుకుంటాం మనం इस संसार में जब हम संकट में हैं, किसी एक ने आके 200 रुपए दे दिया तो हम लोगों को बताते वो परमेश्वर की जैसा आया, कितना मेरी मदद किया करके बहुत सारी बातें बताते हैं। इस तरह बताते कि नहीं అంతకంటే बताते। విలువైంది మన జీవితం ఇచ్చాడు इससे बढ़कर हमारे लिए बहुमूल्य जिंदगी दिया है। देखिए यहाँ మన पे ఈరోజు మూల వాక్యం हमारे जो मुख्य वचन है, 3వ వచనం तीसरे वचन, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని వినువాడును ఇందులో రాయబడిన సంగతులు గైకొను వారు ధన్యులు धन्य है वे जो इस भविष्यवाणी के वचन को पढ़ता है और वे जो सुनते हैं और इसमें लिखी हुई बातों को मानते हैं, क्योंकि समय निकट है। చూసారా ఎవరు ధన్యులు कौन धन्य है यहाँ पे? ఎవరు ధన్యులమ్మా कौन है धन्य? కనికరమ కలిగిన వారు ధన్యులు దీనులైన వారు ధన్యులు तो तरस दिखाने वाला धन्य है, साधु खाने वाला धन्य है, नम्र लोग सात्विक धन्य है, धन्युలు. नम्र लोग धन्य है। అని చెప్పారా वचन तो बताया ना, ఎంతమంది ధన్యత చెప్పాడు ఎంత ధన్యతలు ఉన్నాయి कितने धन्य विषय लिखा गया है। ఏమంటున్నాడు తెలుసా अब क्या कहता है? సమయం సమీపించిందంట समय निकट आया है, సమయం సమీపించింది समय निकट पहुंच गया प्रियो। ఈ ప్రవచన వాక్యులు చదువువాడు इस भविष्यवाणी को वचन को पढ़ने वाले ఎవరు ధన్యులు कौन है धन्य? చదువువాడు पढ़ने वाले, వాటిని వినువాడును उसको सुनने वाले, అంటే బైబిల్ రాసినట్టు వాక్యాన్ని వినేవాడు यानी कि बाइबल में लिखी हुई बातों को सुनने वाला, ఇందులో రాయబడిన సంగతులు గైకొనువారు इसमें लिखी हुई बातों को मानते हैं వీళ్ళు जो ధన్యులు ये लोग धन्य हैं। కొంతమందికి ధన్యత లేదండి कुछ लोगों के पास ये धन्यता नहीं है, భయపడిపోతున్నారు ధన్యత లేదు धन्य डरते रहते हैं, धन्यता नहीं है। కొంతమంది కాపర్లకే లేదు విశ్వాసులకి లేదు विश्वासियों को भी नहीं है, चरवाहों को भी नहीं है। కాబట్టి इसलिए సమయము సమీపించింది समय निकट आ गया అంటే है, యేసు ప్రభు రాబోతున్నాడు यानी कि यीशु मसीह आने वाला है, రాబోతున్నాడు आने वाला है। అంతే పౌలు గారు ఎబ్రిల సంఘానికి ఒక పత్రిక రాస్తున్నప్పుడు पौलुस इब्रानी कलीसिया को एक पत्रिका लिखते ఆయన वक्त అన్నాడు ఆయన వారి కొరకు ఒక మంచి ప్రదేశమును పట్టణాన్ని సిద్ధపరిచాడంట उन्होंने उसमें लिखा है अपने लोगों के लिए उन्होंने एक ऐसे शहर को వాళ్ళని बनाया, సిద్ధపరుస్తున్నాడు उनको तैयार कर ఎబ్రిల్ रहे। 11:16 చూస్తే इब्रानी की पत्रिका 11:16 ఆయన 11:16 ఉత్తమమైన देखेंगे। ప్రదేశాన్ని మన కోసం సిద్ధపరుస్తున్నాడంట उत्तम स्वर्गीय देश को उन्होंने हमारे लिए तैयार कर रहे हैं। ఏం చేస్తున్నాడంట क्या कर रहे हैं? మంచి ప్రదేశం एक अच्छे उत्तम మంచి प्रदेश, పట్టణము. एक अच्छी शहर। ఎంతమందిలో ఈ విశ్వాసం ఉంది
कितने लोगों के अंदर ये विश्वास है? వింటున్న మీరు सुनने वाला आपको ఎంతమందిలో ఈ విశ్వాసం? कितने लोगों के अंदर ये विश्वास है? రాకడ రాబోతుంది, आगमन आने वाला है, ఎత్తబడబోతున్నాం, हम उठा लिए जाने वाले हैं, త్వరలో ఎత్తబడిపోతుంది సంఘం. जल्दी से जल्दी कलिशा उठा लिए जाने को है। क्या तैयारी में है हम? సిద్ధపడుతున్నావా? तैयारी में है हम? ఈ లోకంలోనే అన్ని సిద్ధపాటు చేసుకుంటున్నాం. क्या इस संसार के विषयों में ही तैयारी में है आप? ఈ లోకంలో ఉన్న వారికి లోకంలో లేనట్టుగా ఉండాలంట. जो इस संसार में रहते हैं ऐसा जिंदगी जिए संसार के नहीं है। ఈ భార్యలను కూడా భార్య లేనట్టుగా ఉండాలంట. जिनकी पत्नियां हैं वो ऐसा जिए उनकी पत्नियां नहीं है। ఎక్కువగా ఈ యొక్క లోకంలో విషయాల్లో తలదూర్చకూడదంట. ज्यादातर इस संसार के विषयों में हम नहीं घुसना चाहिए। కూడా ప్రభు కొరకు కొంత మనం కొన్ని కేటాయించుకోవాలి. तो प्रभु के लिए थोड़ा हट के और प्रभु के लिए कुछ निर्णय करके चलना ఈ चाहिए। బాంధవ్యాలు బాదరబందీలు ఇవన్నిటిని కూడా వదిలిపెట్టుకుని దేవుని పనిలో కొంచెం మనం ముందుకు నడవాలి. इस संसार के भवबंधन को छोड़कर प्रभु के कामों में थोड़ा आगे बढ़ना चाहिए। దేవుని పనిలో కూడా ముందుకు నడవాలి. प्रभु के काम में थोड़ा आगे बढ़ना चाहिए। దీనిలోనే మనం అతుకుపోయాం అనుకోండి, इसी में ही हम चिपक गया तो చిపక్ గయా తో చాలా మనం మరి ఇబ్బంది పడతాం ప్రియ. बहुत से हम संकट में पड़ेंगे प्रियो। అందుకే అంటున్నాడు, इसलिए कहता है, ఏమంటున్నాడు? क्या कहता है? ఈ ప్రవచన వాక్కులు చదువువాడును వీటిని వినువాడును ఈ విన్న వాటిని ఇందులో రాయబడిన వాటిని గైకొని వాడును అన్నాడు. इस वचन को पढ़ने वाला, सुनने वाला और मानने वाला बोलता है। ఈ సమయంలో इस समय में పౌలు గారు రాసినటువంటి ఆ విషయాన్ని మనం ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే, पौलुस की लिखी उस विषय को हम क्यों याद करते हैं? మన కొరకు ఒక మంచి పట్టణం సిద్ధపరచబడుతుంది. हमारे लिए एक नगर तैयार किया जाता మనం है। నిద్రపోతున్నాం, లెగుస్తున్నాం, हम तो सो रहे उठ रहे, మన పనులు మనం हम చేసుకుంటాం, अपना कामों में ही, కానీ మన కొరకు ఒక పట్టణం लेकिन हमारे लिए एक नगर तैयार किया जा रहा है। యేసు ప్రభుల వారు అబద్ధం చెప్పలేదు అని అర్థమవుతుంది. यीशु मसीह हमारे लिए झूठ नहीं बोला, ये बात समझ में అపోస్తలుల आता है। యొక్క మాటలు గాని ప్రవక్తల యొక్క మాటలు గాని మెస్సైని గుర్తు చేస్తాయి ప్రియులారా. प्रेरितों की बातें और नबियों की बातें यीशु मसीह को स्मरण दिलाता है। प्रिय, యేసు ప్రభు యోహాను సువార్త 14:3 చెప్పినటువంటి మాట ఏంటంటే, यीशु मसीह जैसे यूहन्ना सुसमाचार 14:3 में बताया गया बात क्या ఆ है? మాటనే పౌలు గారు ఎబ్రీలకు చెప్తున్నాడు. इसी बात को पौलुस जो इब्रानियों में लिखता है, అంటే इस बात పౌలు को, గారు నమ్మాడు, यानी कि पौलुस ने विश्वास నమ్మిన किया, మాటలు ఇతరులకు చెప్తున్నాడు. जो उसने भरोसे किया वही बातों को ఎవరు दूसरों को बता ఇతరులకు रहे। చెప్తారంటే వాడు నమ్మితే ఇతరులకు చెప్తారు. వాళ్ళే నమ్మని ఇతరులకు ఏం చెప్తారు? कौन दूसरों को बताते हैं? वो खुद भरोसा रखेंगे तो वही दूसरों को बताने ఇప్పుడు लगेंगे। పౌలు గారు నమ్మాడు కాబట్టి నమ్మిన దానిని ఇతరులకి బోధిస్తున్నాడు. अब पौलुस ने विश्वास किया है इसलिए इसने विश्वास किया, वही बात दूसरों को पहुंचाता వాళ్ళే है। ఈ మాటలు ఇతరులకు చెప్పగలరు. ऐसा ही लोग दूसरों को बता सकते చూడండి हैं। యేసు ప్రభువు గారు చెప్పిన మాట ఏంటో, देखिए यीशु मसीह ने जो बात నేను వెళ్ళి बताया, మీకు స్థలము సిద్ధపరిచినప్పుడు నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నా యొద్దకుంటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. यदि मैं जाकर तुम्हारे लिए जगह तैयार करूं तो फिर आकर तुम्हें अपने यहाँ ले जाऊंगा कि जहाँ मैं रहूं वहाँ तुम भी रह सको। ఎన్నిసార్లు విన్నామండి ఈ మాటలు మనం? कितने बार हमने इस बात को सुना है? ఎన్నిసార్లు విన్నాం? कितनी बार सुना है? విన్నాం కదా. सुन लिया है ना? కాబట్టి इसलिए ఇప్పుడు మన కొరకు యేసు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళి ఒక మంచి పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. यीशु मसीह स्वर्ग में जाकर हमारे लिए एक अच्छे नगर को तैयार कर रहे हैं। మరి నాడు చూడండి గ్రామాల్లో కూడా పేదలకు స్థలాలు ఇస్తున్నారు, ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. इन दिनों में देखिए गांव में गरीबों को घर बनाने के लिए जगह दिया जा रहा వెళ్ళి है। అంటున్నారు చక్కగా వెళ్ళి కట్టుకోండి అంటున్నారు. बोलता है सरकार जाके तुम अपना घर बना लो, बोलता है కట్టుకోండి అంటున్నారు. घर बना लो కట్టుకోండి, మీరు దాంట్లో ఉండండి. और घर बना लीजिए और उसमें बसे, बोलता అందరూ है। వెళ్ళి ఒక సంబరాలుగా చేసుకుంటున్నారు. सब लोग जाके एक त्योहार के जैसा अब उन घरों को बना रहे చూస్తే ఎట్లుంటదంటే हैं। उस माहौल को हम देखेंगे తిరణాలుగా तो ఉంటుంది అక్కడ. वो एक ऐसा मेला लगा हुआ जैसा ఓ दिखाई दे। ఎవరి స్థలాలు వాళ్ళు ఆక్రమించుకుని वो अपना अपना जगह को వాళ్ళు लेकर రోడ్లు వేసుకొని और ईंटें लेकर హద్దులు పెట్టుకొని अपने सीमा बनाकर వాళ్ళు కట్టుకోవటానికి अपना घरों को बनाने के लिए మెటీరియల్ సిద్ధపరచుకుంటున్నారు. सब मटेरियल इकट्ठा कर रहे हैं। కాబట్టి इसलिए అదిగో ఆ సంబరం అనేది రాబోతుంది మనకు. वो इसी प्रकार का त्योहार हमारे కానీ जीवन में आने वाला है। మనం ఎందుకు ధనిలో తెలుసా? हम किस लिए धनी है पता है? మనం రాళ్ళు చేకూర్చుకుని అక్కర్లేదు, మనం డబ్బు పెట్టుకునే పని లేదు, ఏం ఉచితంగా దొరకబోతుంది మనకి. हमने ईंटें इकट्ठा करने की जरूरत नहीं है, पैसे से खरीदने की जरूरत नहीं है, हमें मुफ्त में मिलने जा रहे हैं। అందుకని పేతురు గారు అంటాడు, इसलिए पत्रस कहता है, పేతురు గారు తన పత్రికలో సంఘానికి చెప్పాడు ప్రియుల. पत्रस अपनी पत्रिका में कलिशा को बता दिया। ఒకటో प्रियो పేతురు पहला पत्र 1:4-5 చదివితే, पहले अध्याय 4-5 वचन पढ़ेंगे तो, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యం మనకు కలుగును. एक अविनाशी और निर्मल और अजर निराश के लिए जो तुम्हारे लिए स्वर्ग में रखी है। యానికి మొదట ఉన్నటువంటి పట్టణాలు చూడండి, సుందరమైన పట్టణాలు శిథిలమైపోయినాయి.
यानी कि पहले जो अच्छे अच्छे सुंदर सुंदर नगर है वो खंडर बन चुका है, శిథిలాలు वो అయిపోయింది. खंडर बन चुका है। ఇప్పుడు వాటిని త్రవ్వుతుంటే కనపడుతున్నాయి. और अगर उसकी खोदते हैं तो पता चल जाता है, ఓహో मिलता ఇక్కడ है। పట్టణం ఉంది, हाँ, एक समय यहाँ पे एक ఎన్నో शहर था, సంవత్సరాలు ఇక్కడ వీళ్ళు జీవించారు, इतने साल पहले यहाँ पे कुछ लोग जीवन వీళ్ళ बिताया, జీవన శైలి ఇది అని इनका रहने का तरीका यही है। మరుగుపడిపోయిన ప్రియుల. ये बातें सारे छुप गए प्रियो, కానీ ఇక్కడ అంటాడు लेकिन यहाँ कहता है అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది. अविनाशी और निर्मल और अजर मीरास बोलता ఆ है। పట్టణం ఎప్పుడు కూడా శిథిలమైపోదు. वो शहर कभी भी ఆ खंडर పట్టణము नहीं ఆ बनेगा, పట్టణం మట్టిలో కలిసిపోదు. वो मिट्टी में नहीं मिलेगा, ఆ పట్టణము వాడబారదు. वो कभी भी मुरझाएगा नहीं। ఆ పట్టణము మనకు వాడబారని స్వాస్థ్యం మనకు అనుగ్రహించడం. वो अजर मीरास करके हमारे लिए दिया जाता है। యేసు ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा? పరలోకంలో ధనం సిద్ధపరచుకోండి, स्वर्ग में धन इकट्ठा करो, ధనం సిద్ధపరచుకోండి. स्वर्ग में धन इकट्ठा करो। మన నిన్న ఒక బ్రదర్ మన సంఘం నుంచి వెళ్ళిన బ్రదర్ ఫోన్ చేశాడు. हमारी कलिसिया से जो ट्रांसफर के गए उस भाई ने फोन किया, నేనే బాప్తిస్మ ఇచ్చాను. मैंने ही उनको बपतिस्मा दिया था, ఏ బ్రదర్ పరివారం मेरे भाई का परिवार। అదే చాలా అవుతుంది బ్రదర్ మీతోటి కలిసి మాట్లాడి. भाई आपसे मिलके बात करके बहुत दिन हो रहे करके बोल रहे हैं, నేను ఢిల్లీ సేవ కొరకు డబ్బులు పంపిస్తున్నాను. मैं दिल्ली सेवा के लिए पैसा भेज रहा हूँ, ఇంకో 10,000 నేను పంపిస్తున్నాను मैं 10,000 भेज रहा हूँ ఢిల్లీ సేవకు. दिल्ली सेवा के लिए। అంటే ఆ బ్రదర్ లో ఒక ఆత్మ ప్రేరణ వచ్చింది. उस भाई के अंदर एक प्रेरणा उत्पन्न ఢిల్లీ हुआ, సేవ కొరకు కొంత నేను కూడా కొంత ఆ ఢిల్లీ సేవలో పాల్గొందాలి. నేను కూడా मैं दिल्ली सेवा के लिए मैं भी थोड़ा इस्तेमाल में होना है करके वो सोच रहा है, ఇదిగో పంపిస్తున్నాను బ్రదర్. मैं भेज रहा हूँ करके भेजा। మంచిది బ్రదరు, मैंने कहा अच्छी बात है, మంచి బ్రదరు. अच्छी बात है। మీ యొక్క పైసా కూడా ఇక్కడ ధనం, ఆత్మీయ ధనం మీకు కూడా సిద్ధపడాలి. आपको भी आत्मिक धन इकट्ठा होना है स्वर्ग అందుకే में। యేసయ్య అన్నాడు, इसलिए यीशु मसीह ने कहा పరలోకంలో మీరు ఆత్మధనాన్ని आप సిద్ధపరచుకోండి. स्वर्ग में आत्मिक धन को इकट्ठा कीजिए। ఇక్కడున్న మీ ధనం దేవుని కొరకు ఉపయోగపడితే यहाँ का आपका धन परमेश्वर के लिए इस्तेमाल में పరలోకంలో आएगा, ధనంగా సిద్ధపడుతుంది. वो स्वर्ग में धन के रूप అంటే में इकट्ठा అనేక होगा। ఆత్మలు రక్షిస్తాం. यानी कि बहुत से आत्माओं को हम बचाने మీరు पाएंगे। ఇచ్చే 10 పైసా ఆత్మ రక్షణ కొరకే. आप देने वाला हर एक पैसा जो आत्माओं को बचाने की खातिर ही, అందుకే మీరు ఆ పట్టణాన్ని మీరు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు इसलिए कहता है उस नगर को तुम खरीद रही हो अभी। మంచి ఏంటంటే ఇక్కడ ఆత్మీయ ధనాన్ని ఇచ్చేస్తున్నారు. అక్కడ हम आत्मिक धन को आप वहाँ के लिए इस्तेमाल में ला रहे हैं। అయితే ఉచితమే అది. कहा जाए तो उचित रूप కానీ में है। లేఖన భాగాల్లో చూస్తే अगर वचन के अनुसार देखेगा तो యేసు ఏమన్నాడు? यीशु मसीह మీ क्या कहता యొక్క है? మీ ఆత్మీయ ధనం ఇక్కడ దాచుకోండి అన్నాడు. आपके आत्मिक धन को यहाँ इकट्ठा దాన్ని कीजिए बोलता है। ఎవరు దొంగలు దొంగిలించరంట. उसको कोई चोरी नहीं करेगा, ఇది ఆత్మీయ ధనం ये ప్రియులారా. आत्मिक धन है प्रियो। దీన్ని ఎవరు కూడా తుప్పు పట్టదంట. इसको जंग नहीं लगेगी, ఇంకేమన్నాడు? खाई పట్టదంట. उसको खाई भी नहीं लगेगी। అక్కడ చిరస్థాయిగా ఉంటుంది. రేపు నువ్వు వెళ్ళినప్పుడు जब आप जाओगे वहाँ पे आपको स्थिर स्थान में శబాష్ मिलेगा, బడా దాసి దాసుడా, आपको कहेगा हे शबाश मेरे दास నువ్వు ఈ दासी, పట్టణంలో అధికారిగా ఉండిపో, तो इतने नगर के लिए अधिकारी बन जा, చక్కగా ఉండిపో. अच्छी तरह रह जा ఆ करके పట్టణం बोलेगा। మన కోసం సిద్ధపడుతుంది वो పిల్లలారా. शहर वो नगर हमारे लिए तैयार किया మనం जा ఎంత रहे हैं। ధన్యం అంటే భూమి మీద ఉండే మనం అదిగో ఆ పట్టణానికి వెళ్ళటానికి, ఆ పట్టణంలో మరి అడుగు పెడతానికి మనం సిద్ధపడుతున్నాం. हम कितना धनी लोग इस धरती पर रहकर ही उस नगर में प्रवेश होने के लिए तैयारी में అందుకే हैं। ఏమంటున్నాడు? इसलिए क्या कहता है? మళ్ళీ ఇక్కడ ఆ పట్టణం అంటున్నాడు. ఆ ధనమే కాదంట, ఆ పట్టణం కూడా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం అంట. చూడండి, वो धन ही नहीं, वो शहर भी ना मुरझाने वाली ना अविनाशी और अजर मीरस है करके बोलता है। వీళ్ళు ధన్యులు, ये लोग धन्य हैं, వీళ్ళు ధన్యులు. ये धन्य हैं। ఇంకేమన్నా చూడండి, और क्या कहता है? ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. वो स्वास्थ्य जो है स्वर्ग में इकट्ठा कर रखा है। అర్థమైందా మీకు? आपको समझ में आ रहा है? ఏమంటున్నాడు? क्या कहता है? ఆ స్వాస్థ్యము वो स्वास्थ्य मीरस जो है మనకివ్వబడుతున్నది. हमें दिया जा रहा है। ఎక్కడుందంట? कहाँ है? పరలోకంలో భద్రపరచబడి. स्वर्ग में संभाल के रखा गया है। ప్రియులారా, प्रियो, ఐగుప్తు నుంచి కానాను తీసుకెళ్ళటానికి కొన్ని సంవత్సరాలు దేవుడు వాళ్ళని ఐగుప్తులో मिस्र से कनान ले जाने के लिए कई साल परमेश्वर ने उनको मिस्र में ही रखा ఎందుకు है। చెప్పండి? क्यों रखा గొప్ప बताइए? జనం అవ్వాలని बहुत बड़ी जाति बन जाए। అబ్రహాము చెప్పాడు. अब्राहम को बताया गया था అనగాని దేశంలో पराई देश में నీ యొక్క సంతానము आपका संतान को గొప్ప జనం అవుతారు. बहुत बड़ी जाति बनना है, చాలా గొప్పగా ఉంటారంట. वो बहुत बड़े लोग हो जाएंगे। అందుకని इसलिए ఐగుప్తు వాళ్ళ కాదు, मिस्र उनका नहीं है, కానాను వాళ్ళది. कानान ही उनका है। అబ్రహాంతో అన్నాడు, अब्राहम से वादा నువ్వు है అడుగు పెట్టిన దేశానికి మళ్ళీ నీ నాలుగవ తరం వచ్చుద్ది అన్నాడు.
जिस जगह में तू पैर रखा है उस जगह में तुम्हारी चौथी पीढ़ी लौट के आएगा बोला। కానీ लेकिन తనది కాని పట్టణంలో ఉండి విస్తారమైన జనం అయిపోతారు. वो पराई देश में रहकर बहुत बड़ी जाति बन మంచి जाएगी, ధనంతో బయలుదేరుతారు. बड़ी धन के साथ निकलेंगे ఎక్కడికి बोला। వెళ్తారో తెలుసా? कहाँ निकलेंगे पता है? यहीं पे ही आएंगे। పాలు తేనెలు ప్రవహించు దేశము दूध और शहद बहने वाली देश అంటే అర్థం में, ఏంటి తెలుసా? यानी कि अर्थ क्या है पता है? పాలు అంటే పశు సంపద బాగా ఉంటది. दूध यानी कि वहाँ पे पशुओं की संपत्ति बहुत ऐसे होगा, తేనె అంటే వృక్ష సంపద. और शहद यानी कि पेड़ों की फायदा बहुत होगा वहाँ వృక్ష पे। సంపద. और वृक्ष के द्वारा मिलने वाला फायदा बहुत, ఉంటుంది. और पशु से मिलने वाला वृक्ष फायदा संपद ఉంటుంది. और वृक्षों से मिलने అదే वाले పాలు फायदा, తేనెలు ప్రవహించే దేశం అంటే. इसी को कहता है दूध और शहद बेचने वाला। అలాంటి దేశమే మన కోసం కడతాం. ऐसा ही देश, ऐसा ही नगर हमारे लिए बना रहे ఇప్పుడు परमेश्वर। మనం కూడా अब हमें भी, ఇక్కడ ఉన్న ఇది మన దేశం కాదు, ఇది हम यहाँ पे है, ये हमारा देश नहीं ఇది है, పరదేశం అన్నాడు. ये हमारे लिए परदेश है। ఎట్లా వాళ్ళు ఐగుప్తులో పరాయి దేశంలో ఉండి కానాను దేశానికి పాలు తేనె పంచేసిన సిద్ధపడుతున్నారు. जिस तरह वो लोग पराई देश मिस्र में रहकर और कनान देश जो है दूध और शहद बेचने वाला देश के लिए तैयार మనం हैं, కూడా పరాయి దేశం అనే ఈ భూమి మీద ఉండి ఆ పరలోకానికి కొరకు సిద్ధపడుతున్నాం ప్రియులారా. हम भी पराई देश की इस धरती पर रहकर उस स्वर्ग राज्य की उस देश के लिए हम तैयार हो रहे प्रियो। చూడండి, देखिए, అనుకోకుండా ఒక రోజు దేవుడు వాళ్ళని ఐగుప్తు నుంచి బయట తీశాడు. अचानक परमेश्वर ने एक दिन उनको मिस्र से बाहर निकाल दिया, అనుకోకుండా బయట తీశాడు. अचानक निकाल दिया। ఎప్పుడైతే తెలియదు అన్నాడు. कब जाएंगे पता కానీ नहीं, సిద్ధపడమన్నాడు. लेकिन तैयारी के साथ కానీ रहो, సిద్ధపడండి, तैयारी के साथ रहो, తీసుకెళ్ళిపోతాను నేను मैं అన్నాడు. ले जाऊंगा आपको कहा। కానాను దేశం తీసుకెళ్ళటం మామూలు మాట కాదు ప్రియులారా. वो मिस्र देश से ले जाना मामूली बात नहीं है, దేవుడు లేకపోతే వాళ్ళు వెళ్ళలేరు. परमेश्वर के बिना वो नहीं जा सकते, అయినా తీసుకెళ్ళాడు. फिर भी लेके गया उनको। అదే విధంగా జరగబోతుంది ఇప్పుడు. इसी तरह होने वाला है, అందుకే చూడండి, इसलिए देखिए ఎబ్రీయులకు రాసిన పత్రిక इब्रानियों को लिखी हुई पत्री 13-14 13-14 में ఎబ్రీయులకు రాస్తున్నాడు పౌలు గారు. इब्रानियों को लिखता है पौलुस यहाँ వాళ్ళని पे, ఆత్మలో హెచ్చిస్తున్నాడు. उनको आत्मा में बढ़ा रहा ఏమని है। రాయట తెలుసా? क्या लिखा है? నిలువరమైన పట్టణము మనకెక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. क्योंकि यहाँ हमारा कोई स्थायी नगर नहीं, वरन हम एक आने वाले नगर की खोज में हैं। అది అయ్యా మనం కానాన్ దేశం వెళ్ళిపోతామంట. हम तो कानान देश में जाएंगे। ఎప్పుడు చెప్పుకునేవాళ్ళు वो आपस में हमेशा बात करते थे, మన కోసం మెస్సీ వస్తాడు, हमारे लिए एक मसीह आने वाला है, మనం తీసుకెళ్తాడు हमें ले जाएगा ఈ బానిసల బతుకుల నుంచి, इस दासत्व में ఈ కష్టాల से, నుంచి, इस क्लेश में ఈ से, దుఃఖాల నుంచి इस परेशानी में से మనం ఆ పాలు తేనెలు పంచే దేశం తీసుకెళ్తాడు. हमें दूध और शहद बेचने वाले देश में అక్కడ लेके వృక్ష जाएगा। సంపద, वहाँ पे वृक्षों की पशु संपत्ति, संपदा। पशुओं की ఓ संपत्ति, ఎంత ఆనందమైన పట్టణం. बहुत ही आनंद की नगर है वो। వాళ్ళు మొక్క పెట్టలేదు, ఎరువు వేయలేదు, కష్టపడలేదు, పండించలేదు, ఆ పంట తిన్నారు ప్రియులారా. उन्होंने ना पौधों को उगाया है, ना खाद डाला है, ना मेहनत किया है, ना उसका उपज के लिए प्रयत्न किया है, उन्होंने ऐसा फसल खाया है प्रिय। మంచి ఆనందమైనటువంటి పట్టణం. अच्छी आनंददायक शहर में అలాంటి गया, పట్టణం మనం వెళ్ళబోతున్నాం. इस तरह के शहर में हम जाने वाले వాళ్ళకి हैं। ఐగుప్తు ఎట్లా నిలబడమైన పట్టణం కాదో उनको जिस तरह मिस्र चिरस्थायी नगर नहीं है, మనకు కూడా हमें भी ఈ భూమి ये धरती నిలబడమైన పట్టణం కాదు. चिरस्थायी नगर नहीं है, కాదు नहीं है, మనకి ఇక్కడ లేదంట. हमारे लिए नहीं है यहाँ कुछ भी। పేతురు కూడా రాశాడు, पत्रस ने भी लिखा है, పరదేశులము యాత్రికులము. हम परदेसी और यात्री है करके మనం రోజు యాత్ర చేయాలి, हम यहाँ से निकलना है, एक दिन రోజు యాత్ర చేయాలి. एक दिन निकलना है यहाँ అక్కడ से। ఐగుప్తులకు నిజాలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. इस तरह हम मिस्र में रहने वाले इजरायली आपस में बात किया ఒకరోజు करते మనం थे, యాత్ర చేయాలి. एक दिन हमें यहाँ से ఒకరోజు మన निकलना है। అబ్రహాముకు చెప్పినట్లు మన తాతలకు తండ్రులకు చెప్పినట్టు మనం వెళ్ళిపోవాలి. और जैसे एक दिन अब्राहम को बताया गया है, उसी के अनुसार हम यहाँ से మనం ఈ निकलना है। పట్టణంలో ఉండము, हम इस शहर में नहीं ఎప్పుడు అదే रहेंगे, ధ్యానము. वो हमेशा वही ध्यान में रहते మనం थे, కూడా అదే ధ్యానం ఉండాలి. हमें भी वही ध्यान అయ్యో, होना ఈ భూమి चाहिए। మీద ఎన్నాళ్ళు ఉంటాము, इस संसार में कितने दिन रहेंगे, ఎప్పుడు యేసు వస్తాడు, कब यीशु मसीह आएगा, తీసుకెళ్తాడు, कब लेके जाएगा, అయ్యో తెలియదు. हमें तो पता కానీ नहीं, పరిస్థితులు మాత్రం కరెక్ట్ సరిపోతున్నాయి. लेकिन हालत सारे इकट्ठा होके ठीक लेकिन वही वादा समय में लेके नेरवेरुतुन्नाయి. आ रहे, सारा लेखन पूरा हो रहे, కాబట్టి ఒక రోజు వెళ్ళిపోతాం మేము इसलिए एक పరలోకానికి. दिन स्वर्ग में निश्चय जाएंगे हम, ఇదే ధ్యానంలో ఉన్నాయి. यही ख्वाब में रहना అందుకే है। అంటాడు కొలస్సీయులకు రాసిన పత్రికలో, इसलिए कोलोसी की लिखी భూ हुई पत्री में సంబంధమైన విషయంపై కాదు కానీ పరలోక సంబంధమైన ఆలోచించండి. इस धरती की संबंधी वस्तुओं पर ध्यान मत लगाना, स्वर्गीय वस्तुओं पर ध्यान लगाना बोलता है। ఆ ఉండబోచున్న దాని కోసం ఎదురు చూస్తున్నాము. उस आने वाली उस नगर की खोज में है ఎట్లా हम। ఇజ్రాయేలీలు కానాను దేశం కోసం ఎదురు చూస్తున్నారు, जिस तरह इजरायली कानान देश के लिए इंतजार में మనం है, కూడా లేఖన
లేఖన భాగాల్లో రాసినట్లు మనం ఆ పట్టణం కోసం ఎదురు చూడాలి. जिस तरह वचन में लिखा गया है उसी प्रकार उस नगर के इंतजार ఆ में रहना। పట్టణం మన కోసం కట్టబడుతుంది. वो नगर हमारे लिए बनाया जा ఒకరోజు रहा ఆ है। పట్టణాన్ని గురించి చెప్తాను మీకు. एक दिन उस नगर के लिए मैं बताऊंगा ఆ आपको, పట్టణం ఎలా కట్టబోతుందో, वो नगर कैसा बनने ఎలా वाला है, కడుతున్నారో, कैसा बना रहे మన हैं, కోసం ఎలా సిద్ధపడుతుందో. हमारे लिए कैसा तैयार हो रहे हैं नगर। ప్రియులారా, प्रिय हूँ, ఇప్పుడు మనం కొన్నిసార్లు ఉద్యోగంలో ఉన్నప్పుడే కొన్ని ఇన్స్టాల్మెంట్ మీద కొన్ని కొనుక్కుంటాం, కొన్ని ఒక ఫ్లాట్లు కొనుక్కుంటాం. हम नौकरी में रहते वक्त इंस्टॉलमेंट में कुछ फ्लैटों को खरीदते हैं, దానికి నెల నెల డబ్బులు కడతా ఉంటాం. उसको महीने महीने पैसा देते रहते हैं। మనం పోయి నెలకోసారి చూసుకుంటాం. పోయి हम महीने महीने में जाके एक बार देखते भी रहते ఇదిగో మన ఫ్లాట్ ఇది, हैं, हमारी प्लाट है ఇది మనకు రాబోతుంది, ये हमें मिलने वाला है, దీనికోసం మనం డబ్బులు కడుతున్నాం. इसके लिए हम पैसा भर रहे हैं, ఇది ఒక రోజు మన అవుతుంది. एक दिन हमारी हो जाएगी। అట్లానే इसी మనం प्रकार కూడా हम भी ఇదిగో ఒక రోజు పరలోకానికి వెళ్తాం. हम भी एक दिन स्वर्ग में ఇంకో जाएंगे, పట్టణంలో ఉంటాం, वो शहर में रहेंगे, అక్కడ మేము నివసిస్తాం. हम वहाँ वास करेंगे। ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాం మనం? यहाँ के कितना दिन ఇది रहेंगे? మనకి మా శాశ్వత పట్టణం ये కాదు, स्थिरस्थाई नगर नहीं है, మనకి ఇది శాశ్వత పట్టణం हमारे కాదు. लिए स्थिरस्थाई नगर नहीं है ये। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, అందుకే इसलिए యేసు ప్రభులు వారు यीशु ఈ मसीह భూమి మీద 3.5 సంవత్సరాలు ఉన్నాడు. इस संसार में 33 वर्ष रहा, 3.5 సంవత్సరాలు ఉండి 33 वर्ष ఒక రోజు रहकर ఆయన एक दिन उन्होंने, అంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత और जब मृत्यु हुआ और जी उठने के बाद 40 దినాలు 40 दिन తన పునరుద్ధానాన్ని కనపరుచుకున్నాడు. उसने पुनरुत्थान का सामर्थ्य को दिखाया है, తన పునరుద్ధానాన్ని अपने కనపరుచుకున్నాడు. पुनरुत्थान का जिंदगी को दिखाया ఇదిగో है। నేను చెప్పాను కదా సరిపోతానని, मैंने जैसे बताया था ना, मैं मरूंगा, ఇదిగో నేను లెగుస్తానని చెప్పాను కదా, मैं जी उठूंगा बताया, ఇదిగో నేను గలీల్లో కలుస్తానని मैं చెప్పాను, गलील में मिलूंगा बोला था ना, నేను కలిశాను కదా, मैंने मिला था ना నేను आपसे, తిరిగి లేచాను కదా, मैं जी उठा था, చెప్పినట్టు చేశాను కదా. जैसे मैंने बताया దీన్ని वैसे బట్టి किया మనం हूँ। అర్థం చేసుకోవాలంటే इस तरह हमें क्या समझना चाहिए, చెప్పింది జరిగింది. जो उन्होंने बताया वो पूरा हुआ है। ఎవరో చెప్పారు, यीशु मसीह ने कहा, యెరూషలేము వెళ్తున్నాను, यरूशलेम जा रहा हूँ అక్కడ मैं, నన్ను చంపుతారు, वहाँ मुझे मारेंगे, అక్కడ అన్ని జనులకు అప్పగిస్తారు. वहाँ निजाति का हाथ में सौंपा जाएगा। యెరూషలేము వెళ్ళాడా వెళ్ళలేదా? यरूशलेम गया कि नहीं गया? యెరూషలేము వెళ్ళాడా? यरूशलेम गया था ना, మరి యెరూషలేము కొట్టారా? यरूशलेम में मारा था ना, चंपेरा। उनको खत्म कर दिया ना, ఆయన సమాధిలో పెట్టారా? उनको खबर में रखा गया, తిరిగి లేచాడో లేవా? और वो तीसरा दिन जिंदा हुआ कि नहीं हुआ? జరిగిందా జరగలేదు? हुआ कि नहीं हुआ? ఇది కూడా జరగబోతుంది, ये भी होने वाला है, ఇది కూడా జరగబోతుంది. ये भी होने वाला है। ఒక్క లేఖన భాగాన్ని నమ్ముకుంటూ వెళ్ళామనుకోండి, एक एक वचन को, जो लिखी हुई बातों को भरोसा करते हुए जाएंगे, నమ్ముకుంటూ వెళ్ళామనుకోండి. भरोसा करते हुए चलेंगे, ఒక तो పక్షి చూడండి, एक पक्षी को देखिए, భూమి మీద తిరుగుతూ ఉంటది, धरती पर घूमती रहती है, చక్కని చిన్న చిన్న కాళ్ళు छोटे छोटे पैरों से, తిరుగుతూ ఉంటది. तो नीचे नीचे चलती रहती है, ఒక్కసారి एकदम టక్కన లేచి పైకి, उड़ जाती है, టక్కన పైకి లేచి अचानक उड़ जाती है। యాక్చువల్లీ తెలుసా, कहाँ जाएगी पता है? ఓ గగన విహారం చేస్తూ गगन పైకి. गगन आकाश गगन में बहुत ऊंचाई तक चले जाते हैं। నేను మన సెలవులకు వెళ్ళినప్పుడు जब मैं छुट्टी में गया था, ఇద్దరు స్నేహితులు వస్తే వాళ్ళకి చూపిద్దామని సముద్రానికి వెళ్ళారు. दो दोस्त आए थे, उनको दिखाने के लिए मैं समुद्र लेके गया था। సముద్రానికి వెళ్ళారు. समुद्र लेके गया, నేనైతే దిగలేదు, मैंने तो उतरा नहीं उसमें, వాళ్ళు తిరుగుతున్నారు, वो घूम रहे थे, నేను అక్కడ నుంచున్నాను. मैं वहाँ खड़ा हुआ। ఒక పడవను సిద్ధపరచుకుంటున్నారు, वो लोग एक नाव को तैयार कर रहे थे, అన్ని పడవలో పెట్టుకుంటున్నారు. वो सारे सामान नाव में रख रहे थे। నేను అడిగాను, मैंने कहा ఎందుకు పెడుతున్నారు? क्यों रख रहे ఈ పడవ हैं? వెళ్ళిపోవాలి ఇప్పుడు. अब ये नाव जो है जाएगी। ఎక్కడికి వెళ్ళాలి? मैंने कहा कहाँ समुद्र में जाएगी? खेलते हो। समुद्र में जाएगी। సముద్రంలోకి వెళ్తారా? समुद्र में जाओगे बोला। ఇప్పటివరకు ఇసుక మీద ఉండాలి, अभी तक तो वो रेत के ऊपर ही थे, ఒడ్డునే ఉన్నారు, किनारे पे ही थे। సముద్రంకి వెళ్తారా మీరు? समुद्र के अंदर चले हाँ, जाओगे? వెళ్తామండి గారు. हाँ जी, हम चले जाएंगे साथ పెట్రోల్ में। పోసుకున్నారు, उसके पेट्रोल भर दिया, ఇంకా కొంచెం స్టాక్ పెట్టుకున్నారు, और थोड़ा सामान और रखा है एक्स्ट्रा, అన్ని తినుబండారాలు పెట్టుకున్నారు, सारे खाने पीने के सामान रखा, వలలు పెట్టుకున్నారు, और उन्होंने अपने जाल भी रखा। నలుగురు ఎక్కారు, 4-5 जने चढ़ गए, స్టార్ట్ చేశారు, स्टार्ट करा, మెల్లగా నీళ్ళలో నెట్టేశారు. धीरे से धक्का दिया पानी में। ఒక్క 5-6 నిమిషాల్లోనే కను మరుగులో వాళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోయారు. 5-6 मिनट के अंदर इतना दूर चले गए, मेरे आंख से उछल हो गया, पर पानी के दूर दूर चले गए, मैं देखता ही रह నేను गया। కను మరుగు మీద చూస్తున్నాను, मैं जहाँ तक देख सकता था वहां तक मैं देखता ही रहा, నాకు కనపడితే అక్కడ వరకు मैं చూస్తున్నాను. जहाँ तक देख सकता था वहां तक देख रहा था। ఆశ్చర్య వేసింది. मुझे बहुत आश्चर्य लगा, ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు, अभी तक यहीं पे थे, నా ముందే ఉన్నారు, मेरे ही सामने थे। ఇప్పుడు చూడు ఎంత దూరం వెళ్ళిపోయారు, कितना देखिए, कितना दूर चला गया, సముద్రంలో వెళ్ళిపోయారు. समुद्र के अंदर अंदर चला गया। అనుకున్నాను, तब मैंने सोचा था, ఇప్పుడు దాకా మనం భూమి మీద ఉన్నాం, अभी तक तो हम इस धरती पर हैं, భూమి మీద ఉన్నాం, धरती पर ఒక है, రోజు లెగుస్తాం పై, एक दिन एकदम उठा लिया जाएंगे, లెగుస్తాం పై, उठा लिया जाएंगे, हम వెళ్ళిపోతాం. सीधा चला जाएंगे। కనుమరుగు భూమి మీద ఉన్న వారికి కనుమరుగు అంత దూరం వెళ్ళిపోతాం. तो धरती में रहने वालों को नाकों से उछल होते हुए चले जाएंगे। అప్పుడు యేసు ప్రభులు వారు तब यीशु ఆ मसीह శిష్యులందరిని తీసి ఒక చోట తీసుకొచ్చారు. यीशु मसीह अपने सारे चेलों को एक जगह लेके आया, అందరిని 40 దినాలు వాళ్ళకి కలపరుచుకుని. 40 दिन उनको साथ दिखाई देते हुए। అపోస్తల కార్యం 1:11 మాట రాయబడింది. प्रेरितों की काम 1:11 में लिखा हुआ था। इस యేసు बात ప్రభు को పైకి వెళ్ళిపోయాడు, यीशु मसीह ऊपर उठा लिया गया, పైకి వెళ్ళిపోయాడు. ऊपर उठा लिया गया। చూడండి అక్కడ ఏం రాశారు, देखिए वहां पे क्या మీ लिखा है। ఇద్దరు నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళుట మీరు సూచితులు ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చును. 1:11 ఆ, और उसने कहा
हे गलीली पुरुषों, तुम क्यों खड़े आकाश की ओर देख रहे हो? यही यीशु जो हमारे पास से स्वर्ग पर उठा लिया गया है, जिस रीति से तुमने उसे स्वर्ग को जाते देखा है, उसी रीति से वे फिर आएगा। ఒక మర్మం ఉంది ప్రియులారా. यहाँ ये छुपी हुई बात है प्रिय, మర్మం ఉంది. एक छुपी हुई बात है। మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడి యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళుట మీరు సూచితురో అదే రీతిగా తిరిగి వస్తాడంట మళ్ళీ. जो तुम्हारे पास से स्वर्ग पर उठा लिया गया यीशु, जिस रीति से स्वर्ग को देखते तुम लोग देखते उठा लिया गया, उसी रीति से फिर ఏ वापस రీతిగా आएगा। వెళ్ళాడు? किस रीति से భూమి गया? మీద నుంచి వెళ్ళాడు. इस धरती के ऊपर से ही चला गया। అర్థమవుతుందా మీకు? समझ में आ रहे? భూమి మీద నుంచి వెళ్ళాడు. इस धरती पर से ही మళ్ళీ चला गया, భూమి మీదకి వస్తాడు. फिर इस धरती के ऊपर आएगा। కానీ ఈ మధ్యన लेकिन इस बीच అంటే में యేసు ప్రభు ఎత్తబడిన దగ్గర నుండి यीशु मसीह उठा लिया जाने से మళ్ళా लेकर భూమి మీదకి వచ్చే ఈ మధ్య కాలంలో ఆగమనం ఉంది ప్రియులారా. वो फिर से इस धरती में आने से पहले एक आगमन है అదే उनका, సంఘం ఎత్తబడటం. वही कलिशा उठा అప్పుడు लिया యేసు जाना। ప్రభు భూమి మీద అడుగు పెట్టడు. तब यीशु मसीह इस धरती पर पैदल మేఘాల पैर మీద नहीं ఉంటాడు. रखेगा, वो बादलों पे रहेगा। మనం మేఘాల మీద గడుచుకుంటాం, हम बादलों पे मिलेंगे, భూమి మీద గడుచుకోం. धरती पे नहीं ఇది ఒక मिलेंगे। మర్మము. एक ये छुपी हुई बात है। ఏమన్నాడు? ये क्या कहता है? ఏ రీతిగా పరలోకానికి వెళ్ళుట మీరు సూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. जिस रीति से वो स्वर्ग को उठा लिया जाते हुए तुमने देखा, उसी प्रकार फिर ఏ आएगा। రీతిగా భూమి మీద నుండి వెళ్ళిపోయాడు जिस रीति से संसार धरती से चला गया, మళ్ళా భూమి మీదకి వస్తాడు. फिर धरती पे आएगा, అంటే 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. यानी कि 1000 वर्ष का राज्य करेगा। రాజుగా వస్తాడు, एक राजा के तौर पर आएगा, రాజుగా ఉంటాడు, राजाओं की राजा के तौर पर आएगा, భూలోకాలన్నీ వెళ్తాడు. सारे धरती का राज्य पर राज्य करेगा। ఆయనతో పాటు మనం ఉంటాం. उनके साथ हम भी ఎవరు रहेंगे। ఉంటారండి? कौन रहेंगे? పరిశుద్ధులు, पवित्र लोग, పాపులు కాదు, पापी नहीं रहेंगे, అల్ప విశ్వాసులు, अल्प विश्वासी नहीं रहेगा, అవిశ్వాసులు కాదు. अविश्वासी వీళ్ళు ఎత్తబడరు. ये उठा लिया नहीं जाएंगे, అవిశ్వాసులు ఎత్తబడరు, अविश्वासी नहीं उठा लिया जाएगा, अल्पविश्वासी अल्प विश्वासी नहीं उठाया जाएगा। మరి ఎవరు ఎత్తబడతారు? कौन उठाया जाएगा? ఎవరు ఎత్తబడతారు తెలుసా? कौन उठाया जाएगा? 3 पता है? గుంపులు ఎత్తబడతాయి. 3 झुंड उठा लिया जाएंगे। ఎవరు వాళ్ళు? कौन है वो? ఇంతకు ముందు పరిశుద్ధ జీవితం జీవించి యేసులో చనిపోయిన వాళ్ళు इससे पहले पवित्र जिंदगी जीते हुए यीशु में जो मर चुके थे, పరిశుద్ధులుగా తన జీవితాలను సరిచేసుకుంటూ పరిశుద్ధులుగా సిద్ధపడి ఉన్న వాళ్ళు, బతికున్న వాళ్ళు, जो जीवित हैं उनमें से जो पवित्र जिंदगी जी रहे हैं और अपनी जिंदगी को बचाते हुए प्रभु में, మూడో గుంపు చిన్న పిల్లలు. और तीसरा झुंड जो है छोटे से बच्चे, చిన్న పిల్లలు छोटे छोटे बच्चे, వాళ్ళల్లో పాపం లేదు, उनके अंदर पाप नहीं होती, దుర్మార్గత, దుష్టత లేదు. दुष्टता और दुर्मार्गता नहीं होता। వాళ్ళు జన్మతః పాపులు. हाँ, कहने के लिए वो जन्मतः पापी है। అంటే ఈ లోకంలో పాపం అంటున్నాను నేను. इस संसार की पाप के అంటే बारे में लेकर, దుర్మార్గత, దుష్టత అనేది క్రియల వల్ల చేసిన పాపం లేదు వాళ్ళకు. उनको कार्यों के द्वारा करने वाला पाप उनके पास नहीं है। తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన పాపం ఉంది. माता पिताओं के द्वारा संक्रमित हुआ पाप है उनके पास। ఆదాము ద్వారా वो సంక్రమించింది. पाप आदम के द्वारा हमारे संक्रमित हुआ। కాబట్టి చిన్న పిల్లలు, इसलिए छोटे అందుకే बच्चे, అన్నాడు, చిన్న పిల్లలు నా దగ్గర రావటానికి మీరు ఆటంకపరచొద్దు, ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యం అన్నారు. इसलिए छोटे बच्चों को मेरे पास आने से रोको मत, ऐसा का ही प्रभु का చిన్న राज्य పిల్లలు నా है। దగ్గరికి రానియండి, छोटे बच्चों को मेरे पास आने दो, ఆటంకపరచబాదు. इनको मत रोको। ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యం అన్నారు. यानी कि जैसा लोगों का ही प्रभु చిన్న का राज्य పిల్లలు है, లాంటిది. ये छोटे ఎందుకంటే बच्चों వాళ్ళు जैसा है। ఇతరులను ఏదన్నా చెడగొట్టాలని, ఇతరులను పాడు చేయాలని, ఇతరులను నాశనం చేయాలని, కుట్రాలు, కుళ్ళు, మతభేదాలు, కక్షలు, కారుణ్యాలు, రక్తపాతాలు వాళ్ళల్లో ఉండవు ప్రియులారా. छोटे बच्चों में दूसरों को नुकसान करना है, उनको खत्म करना है, उनको कुछ नुक्ताचुनी करना है, उनका हत्या करना है, घात करना है, मतभेद करना है, इस प्रकार की ईर्ष्या, क्रोध, इस चीजें नहीं होता ఉండవు उनके ప్రియులారా. अंदर, उनके अंदर नहीं అందుకే रहता। యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा, పరలోకానికి ఎవడు వెళ్తారంటే स्वर्ग में कौन ఈ जाएगा? वो పిల్లవాడిని बच्चे। ఎత్తుకుని అన్నాడు, ఈ పిల్లవాడి లాంటి వాడని. छोटा सा बालक को ऊंचा उठा के कहता है, इस बच्चे के जैसा जो वही है। పెద్దవాళ్ళల్లో కూడా ఆ స్వభావం ఉండాలి. यानी कि बड़ों में भी छोटे बच्चों की जैसा स्वभाव होनी चाहिए। లోకం నుంచి మనం వేరైపోవాలి. हम संसार से अलग होनी चाहिए, ప్రత్యేకించబడిన జనాంగం మనం. हम अलग किए गए लोग हैं। అందుకే యాకోబు పత్రిక इसलिए याकूब की पत्री 5వ అధ్యాయము 5वीं अध्याय 7-8లో 7 और 8 वचन में యాకోబు గారు రాసిన పత్రిక మంచి మాటలు అక్కడ సెలవిచ్చాడు. याकूब की लिखी हुई पत्रिका में अच्छी बात यहाँ पे बताया गया है। సహోదరులారా, ప్రభు ఆగమనము పర్యంతము ఓపిక కలిగి ఉండుడి. इसलिए है भाइयों, प्रभु के आगमन के तक धीरज धरो। ఓపిక. धीरज धरना, తొందరగా కోపం వచ్చుద్ది,
उतावली से गुस्सा करते हैं, తొందరగా तुरंत ही। ఇంట్లో శాంతి ఉండదు, घर में शांति नहीं होती, భర్తకి శాంతి ఉండదు, భార్య శాంతి ఉండదు, पत्नी की शांति नहीं है, पति का भी शांति नहीं పిల్లలకి है, శాంతి ఉండదు, बच्चों को भी शांति नहीं है, వెంటనే గొడవలు, तुरंत ही लड़ाई झगड़ा, ఓపిక లేదు, धीरज नहीं है, ఓపిక లేదు. धीरज नहीं है। ఎందుకని ఓపిక లేదు? क्यों धीरज नहीं చాలా है? మంది అంటారు, बहुत से लोग कहते हैं మీరు జ్వరం వచ్చి పాప మీరు బాధగా ఉండి అన్నం మనం తినట్లేదు, అంత బలహీనుడై బాగా అందుకే కోపం వస్తున్నారు. ये कमजोर हो गए, बीमार हो गए, खाना नहीं खा रहे, इसलिए गुस्सा ज्यादा हो गए बोलते हैं। ఈ పాపం కోపం వస్తున్నారు. इसको बेचारी को गुस्सा आ रहा है, అదే కదా, ऐसा ही बोलते हैं। ఎందుకని కోపం వస్తుంది? ఓపిక లేదంటాడు. क्यों इनके पास धीरज नहीं है, यानी कि शरीर में शक्ति नहीं है, इसलिए వెంటనే కోపం. तुरंत ही गुस्सा। మంచిగా నవ్వుకుంటానే మాట్లాడతారు, अच्छे अच्छे हंसते हंसते बातें करेंगे, టక్కున వచ్చేసి ఏమొస్తుంది మరి అర్థం కాదు. पता नहीं क्या आएगा, तुरंत ही लड़ाई आ जाती है। వాళ్ళకు కూడా అర్థం కాదు, మరి बच्चों को भी समझ में नहीं आता क्यों लड़ाई आई, వాళ్ళకు కూడా అర్థం కాదు, उनको भी समझ में नहीं మరి आती ఎందుకు వచ్చింది ఇదేనే? क्यों आए ये हालत। వెంటనే సైతాన్ చొరబడతాడు. तुरंत ही शैतान घुस जाता మన है, వాకిడితో పొంచి ఉంటాడంట. वो हमारे दरवाजों पर ताकता रहता है। ప్రభు చెప్పాడు, प्रभु ने ही बताया था, ఏమన్నాడు? क्या कहता है, అగో వాకిడి తాలే వాడు పొంచి ఉంటాడు. तुम्हारे दरवाजे के पास ही ताकता रहेगा वो। ఎప్పుడు లోపలికి వెళ్దామా? कब अंदर నీ जाए, హృదయం అనే దర్వాజా దగ్గర పొంచి ఉంటాడు వాడు. तुम्हारे हृदय रूपी दरवाजे के पास वो खड़ा रहता है, అందుకే అంటున్నాడు, इसलिए कहता है ప్రభు ఆగమనము పర్యంతము ఓపిక కలిగి ఉండి ఇలాంటి వాటిలో పాల్గొనబోకండి. आगमन तक धीरज धरो, ऐसे चीजों में शामिल మనం मत होना। ప్రభులాగా ఉండండి, हम प्रभु के जैसा रहे, ఎప్పుడు పరలోకం వైపు చూడండి, हमेशा स्वर्ग की ओर देखिए, ఎప్పుడు ఆ ధ్యానంలో ఉండండి, हमेशा उसी ध्यान में ఏ పని रहिए, చేసుకుంటున్నా कोई भी काम करे, పరిశుద్ధతగా ఉండండి. पवित्रता से रहिए, లోకంలో లోకస్తులతో కలిసి జీవించబాకండి. संसार में संसार की रीति नहीं चलना। చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, देखिए क्या कहता है, और చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవర వర్షమును సమకూడు పర్యంతము విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. किसान पृथ्वी की बहुमूल्य फसल की आशा रखता हुआ प्रथम और अंतिम वर्षा होने तक धीरज धरता है। देखा ఏమంటున్నాడు? क्या कहता है, ఓపిక, తొలకరి వర్షము కడవర వర్షం. और प्रथम बारिश और अंतिम बारिश के लिए తొలకరి వర్షాలు ఏం చేస్తారు? प्रथम बारिश में क्या करते हैं, దుక్కులు దున్నుకుంటారు. वो अपने हल चलाते हैं। సెలవులకు వచ్చేటప్పుడు చక్కగా దుక్కులు हम దున్నుకుంటారు. आए थे बीच पिछले महीने में, अच्छी तरह खेत में हल जोत रहे थे, ఆ పల్లెటూరు చాలా ఆనందంగా ఉంది. और वो गांव देखे तो बड़ी मनपसंद की लग रहा था। పల్లెటూరు చక్కగా దుక్కులు దున్నుకోవటం, ఆ పనులు చేసుకోవటము, వాళ్ళకి ఏం పట్టదండి అదే. उनको बेचारों को और कुछ नहीं सोचता, केवल अपनी खेती बाड़ी का ही काम ध्यान होता है। కానీ ఒక్క విషయం एक बात और है, అక్కడ నేను కనిపెట్టింది, मैं वहाँ ध्यान दिया దేవుని हूँ, ధ్యానం లేదు వాళ్ళకి. उनको प्रभु का ध्यान बिल्कुल नहीं है, దేవుని ధ్యానం లేదు. प्रभु का ध्यान नहीं है। వండుకోవటము, కూడుకోవటము, ఏంటంటారు, పోటు కోసము, పోసుకోవటము, నాటుకోవటము, తినటం, పండుకోవటం, లేకపోవటం. उनका यही है, खाना पकाना, बोना, काटना, खेतों में रखना, बस फिर वही रेगुलर चलता रहता है। దేవుని ధ్యానం లేదు. परमेश्वर का ध्यान कुछ भी नहीं है। వర్క్ ఇస్ వర్షిప్. और क्या कहता है, काम ही भगवान पूजा है మన बोलते हैं। పట్టణాలు కూడా చాలా మంది ఉన్నారు, हमारे शहरों में भी बहुत लोग हैं, ప్రభు దగ్గరికి రారు. प्रभु के पास नहीं आते, కష్టపడి పని చేసుకుంటారు. मेहनत करते, काम करते, వాళ్ళు ఏమంటారు సార్? वो क्या వర్క్ करते ఇస్ వర్షిప్ हैं, అంటారు. काम ही पूजा है करके అంటే వాళ్ళు అనుకుంటున్నారు వర్షిప్ అంటే. वो ऐसा- వర్షిప్ అంటే అసలు అర్థం ఏంటి? वर्शिप का मतलब क्या है, ప్రభుతో వర్షిప్ చేయాలి, प्रभु की आराधना करना, ప్రభుతో వర్షిప్ చేయాలి. प्रभु के साथ मिलकर आराधना करना है। తినటము, తిరగటము, పండుకోవటం, లేకపోవటము, శరీరాలను పెంచుకోవటము, ఈ కుటుంబాలను కట్టుకోవడం, ఇదే కాదు మనకి. खाना पीना, सोना, उठना, पकाना, अपने परिवार को बना के रखना, बच्चों को पालन पोषण करना, यही नहीं है हमारी, బాధ్యత, ये तो जिम्मेवारी है, బాధ్యత, ये जिम्मेवारी అది है। పరలోక బాధ్యత మనకు ఉంది. वो स्वर्ग जाने का जिम्मेवारी है हमारे पास, ఇక్కడ పెట్టుకోవాలి మనం. वहाँ के लिए धन इकट्ठा करना है हम దాని लोग, కొరకు చూస్తూ ఉండాలి మనం. उसके लिए बाहर जो ఎప్పుడు ఆలోచనలో ఉండాలి, हमेशा उसी ध्यान में रहना है, పరలోక సంబంధ ఆలోచనలో ఉండాలి. स्वर्गीय वस्तुओं पर ध्यान लगाना అందుకే है। అంటున్నాడు, इसलिए कहता है, దాని కొరకు కనిపెట్టును కదా అంటున్నాడు. उसके लिए धीरज धरना है। వ్యవసాయకుడు, एक किसान, ఒక వ్యవసాయకుడు एक किसान తను చేసిన మా మెహనత్ కంటే ఆ పరిశ్రమ కష్టానికి ఫలితం అనుభవించాలి. वो किसान जो मेहनत करता है, उसका कष्ट का फल पाने के మనం लिए, క్రైస్తవులుగా ఎంతో కష్టపడుతున్నాం. हम मसीह बहुत ही दुख उठा रहे हैं, నేను ఒక్క నిమిషంలో పోగొట్టుకుంటాను. हम उसको हम थोड़ी ही देर में खो जाते हैं। సమయం సమీపించింది, इसलिए कहता है, समय निकट आया है, సమీపించింది. बड़ी निकट आया है। ఆయన ఏమంటున్నాడు? और देखिए क्या ప్రభు कहता है, ఆగమనము సమీపించుతున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. प्रभु के आगमन को धीरज धर से धरे रहो। అన్నాడు. क्या कहता है, ఆగమనం అంటే అర్థమవుతుందా? आगमन का मतलब समझ में आ रहा है, మధ్యాకాశానికి వస్తాడు. मध्याकाश में आएगा। ఆగమనము ప్రత్యక్షత. आगमन और प्रत्यक्षता, ప్రత్యక్షత అంటేనేమో ఆయన భూమి మీదకి వస్తాడు, प्रत्यक्षता यानी कि वो धरती पर आएगा, కరెక్ట్ గా మన ఎదురుగా నుంచుంటాడు. ठीक ठीक हमारे सामने खड़ा हो जाएगा। ఆగమనం అంటే आगमन का मतलब పరలోకంలో ఆయన మేఘాల మీద ఉంటాడు. इस मध्याकाश में
वो बादलों में होगा। అందుకే అంటున్నాడు ఇక్కడ इसलिए कहता है ప్రభువు ఆగమనము సమీపించుచున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండుడి. प्रभु के आगमन तक धीरज धरो। ఇంకేమంటారు తెలుసా? और क्या कहता మీ है హృదయములను స్థిరపరచుకొనుడి. अपने हृदय को दृढ़ करो। ఏమంటున్నాడు? क्या कहता है హృదయం స్థిరపరచుకోవాలి. हृदय को दृढ़ करना है। హృదయం చంచలుగా ఉండద్దు. हृदय चंचल नहीं होनी चाहिए। అందుకే చెప్పండి ఇంట్లో వాడికి, అయ్యా इसलिए घरों को लोगों को भी बताइए భర్త ఎత్తపడతాడు, భార్య ఎత్తపడదు. पति उठा लिया जाएगा, पत्नी छोड़ा जाएगा। భార్య ఎత్తబడుద్ది, భర్త ఎత్తబడదు. पत्नी उठा लिया जाएंगे, पति छोड़ा जाएगा। యవన కాలంలో ఉన్న పిల్లలు ఎత్తబడరు. यवन बच्चे जो छोड़ा जाएंगे। రేపు ఆ ధనవంతుడు ఓ ఓ ఓ ఓ అల్లాడినట్టు అల్లాడిపోతా ఉంటారు. जैसे धनवान ओ करके चिल्लाया था, तड़पाता, उस భర్త तरह అల్లాడిపోతా ఉంటాడు. पति तड़पता रहेगा, భర్త అల్లాడిపోతా ఉంటాడు. पति तड़पता रहेगा। ఇదిగో నాకు నీళ్ళేవో అని అడుగుతాడు. मेरे लिए पानी नहीं है करके पूछेगा। పిల్లలు అల్లాడిపోతా ఉంటారు. बच्चे तड़पते रहेंगे, భార్య అల్లాడిపోతా पत्नी ఉంటారు. तड़पती అందుకే रहेंगी। లోకాసు వార్త 16లో చూపించాడు ఒక సాదృశ్యంగా. इसलिए लूका सुसमाचार 16 में देखा एक सादृश्य के तौर ధనవంతుడు पर పేదలు ఒకే చోట ఉన్నారు. धनवान और गरीब लाजर एक ही जगह భార్య रहा। భర్త ఒకే చోట पति ఉంటారు. पत्नी एक ही साथ रहेंगे। ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు एक उठा ఇవ్వబడతారు. लिया जाएंगे, एक छोड़ा పొలంలో जाएंगे। ఇద్దరు పనులు చేస్తారు. खेत में दो जने काम ఒకళ్ళు करेंगे, ఎత్తబడతారు, ఒకళ్ళు एक उठा ఇవ్వబడతారు. लिया जाएंगे और एक छोड़ा మంచం మీద जाएंगे। ఇద్దరు కొనుక్కుంటారు, ఒకళ్ళు चार पहिए ఎత్తబడతారు, में ఒకళ్ళు दो ఇవ్వబడతారు. लेटेंगे, एक उठा लिया जाएगा, एक छोड़ा పిల్లరా, जाएगी। ఒకళ్ళు అల్లాడిపోతా ఉంటారు, ఒకళ్ళు చూసి అమ్మో అల్లాడిపోతున్నారే అంట. एक तो तड़पता रहेगा आग में, दूसरा तो देखता परेशान होता रहेगा। అందుకే చూడండి ప్రియారా, इसलिए देखते रहिए హెబ్రీ పత్రిక इब्रानियों की 10:37లో 10:37 में మంచి మాటని పౌలు గారు రాసిన మాట एक अच्छी మెన్షన్ बात को पौलुस लिखा हुआ बात है। కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. क्योंकि अब बहुत ही थोड़ा समय रह गया है, जबकि आने वाला आएगा और देर ना करेगा। ఆలస్యంగా ఉంచుకోబాక, సమయాన్ని అర్థం చేసుకోబాక. इसलिए समय को व्यर्थ नहीं करना। కొంతమంది కన్నా సువార్త అందించాలి. थोड़ी देर को तो कम से कम सुसमाचार सुनाओ। ఎందుకు అనవసరంగా వ్యర్థంగా సమయాన్ని అర్థం చేసుకోవాలి? क्यों बेकार में समय को व्यर्थ करते हो? ఎందుకు ప్రియులారా, क्यों प्रियो? వెళ్ళి సువార్తను అందిద్దాం. जाके सुसमाचार को सुनाएंगे। కూర్చుంటే మనకి ఏమొచ్చు చెప్పు? खाली बैठने से क्या मिलेगा? కూర్చుని తింటా ఉంటే ఏమొచ్చు చెప్పు? क्योंकि बैठने से क्या मिलेगा? తినేది ఎందుకు? खाते क्यों हैं? జీవించేది ఎందుకు? जिंदा क्यों है हम? ప్రభు పని చేసుకోవడం प्रभु కదా. का काम करने के लिए। ఎంతకాలం మనం భయపడి కూర్చుందాం? हम जितने दिन हम डरते हुए बैठेंगे, వెళ్దాం, పట్టణాలకు వెళ్దాం, चलेंगे नगर में, పల్లెటూళ్ళకి चलेंगे వెళ్దాం, गाँव में, चलेंगे ఓ పట్టణాలకు వెళ్దాం, शहरों में, जाएंगे ఊర్లకు వెళ్దాం. गाँव में, అందుకే जाएंगे। మేము అనుకుంటున్నాం इसलिए हम सोचते हैं ఇక వచ్చే వారం నుంచి आने वाला हफ्तों से అందరి దగ్గర దర్శిద్దాం అనుకుంటున్నాం. सबकी घरों को आएंगे करके सोच వచ్చే रहे हैं। వారం నుంచి अगले हफ्ते ప్రతి से ఇంటిని దర్శిద్దాం हर అనుకుంటున్నాం. एक घर को लोगों से मिलने के लिए सोच रहे हैं। దర్శించాలి ప్రియులారా, हम जरूर मिलना है प्रियो, దర్శించాలి. जरूर ప్రతి मिलेंगे। ఒక్కరు हर एक దర్శించాలనుకుంటున్నాం. से मिलना चाहते हैं। గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో దర్శించాలనుకుంటున్నాం. गाँव में जाकर वहाँ पे भी सुसमाचार, పొలంలో ఉన్న వాళ్ళని और దర్శించాలనుకుంటున్నాం. खेतों में काम करते हैं उनको भी పనులు చేసే వాళ్ళని सुसमाचार, దర్శించాలనుకుంటున్నాం. काम काज में रहने वालों ఈ को సమయం सुसमाचार పని చేసే सुनाना है। సమయం, ये समय जो है प्रभु का काम करने का కూర్చునే समय, సమయం కాదు ఇది. डरते हुए घर में बैठने का समय नहीं है। డర్పోకులు ఉండే సమయం కాదు ఇది. डरपोक करके बनने का समय పిరికివాడు नहीं है। దేవుని వారసులు కాదు. डरपोक प्रभु के राज्य की वारिस न మాంత్రికులతో, होंगे। విశ్వాసులతో, వ్యభిచారులతోటి, డాకులతోటి పాలుపంపులు అయిపోతాయి అంట. और मांत्रिक, व्यभिचारी, डाकू और वावी करने वाला, भूत प्रेत को जगाने वालों के बराबर हो जाएंगे रोज ऐसे प्रार्थना लोग। करता हूं। मैं रोज प्रार्थना कर ప్రభు रहा నా हूँ, శక్తిని నాయన, मुझे शक्ति दे दो అయ్యా प्रभु, బలమి అయ్యా, मुझे बल दे दो నాకెంతో प्रभु, పని ఉందయ్యా, मुझे बहुत ही काम है చాలా प्रभु పని आपका। చేయాలి నేను, मैं आपका बहुत काम करना है చాలా प्रभु, పని చేయాలి. बहुत सी काम करना है। ఉదయకాలము నేను 5 గంటలకు ఒక వ్యక్తితో నేను మాట్లాడాను. मैं सुबह 5 बजे ही एक व्यक्ति से बात ఆ कर रहा వ్యక్తి था। పాస్టర్ అంట. वो व्यक्ति पास्टर है। కళ్ళప్పుడు నీళ్ళు వచ్చినాయి నాకు. मुझे देख के बहुत आंसू ఒక్క आया। వాక్యం సరిగా లేదు అతనికి. एक वचन भी डंका नहीं है సిస్టర్ उसके నాకు ఫోన్ पास। చేసింది, सिस्टर मुझे फोन किया, ఎక్కడున్నావు నువ్వు అని. कहाँ हो, इतना देर हो गया, ఎక్కడున్నావు నువ్వు అని. कहाँ हो అది ఒక तुम? వ్యక్తితో మాట్లాడుతున్నాను. मैं एक व्यक्ति से बात कर रहा था, నీరసంగా ఉంది. मेरे पास कमजोरी था, 2 రోజులు కొంచెం ఆహారం సరి తినలేదు నేను. मैं 2 दिन ढंग का खाना नहीं అయినా खाया, దేవుని వాక్యం చెప్పాలి, फिर भी वचन అయినా बताया, నిలబడి వాక్యం అయినా చెప్పాలి. फिर भी खड़ा होकर సమయం वचन- కొంచెంగా ఉంది. समय थोड़ा ही है। అందుకే ఇక కాలము కొంచెంగా ఉన్నది, अब समय बहुत सी थोड़ा है, వచ్చువాడు ఆలస్యం చేయకవచ్చును. आने वाला बिना देर ना करते సాతాను रहेगा। ఎవరిని మింగుదునా అని చూస్తున్నాడు. शैतान भी किसको फाड़ डालूं करके देखता है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, 1 తెస్సలోనిక 4:17-18, पहला तेस्सलोनिकी 4 अध्याय 4:17-18, 17-18, సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. 4 ఆ ఆ ప్రైజ్ ది లార్డ్. చూసారా, देखा ఆ కాలము सदा प्रभु ఎక్కడైతే के साथ। కొంచెం కాలమే. यहाँ तो थोड़े ही दिन, ఇది మన పట్టణం కాదు, ये हमारी नगर ఇది नहीं है, పరదేశుల యాత్రికులవి. हम यहाँ परदेशी ఇది और నిలబడే यात्री, పట్టణం కాదు మనకి. हमारी स्थिरस्थायी नगर नहीं ఇక్కడ है। దేవుని పని చేసుకుంటాం. यहाँ पर प्रभु का काम करते ఉన్నంత हुए కాలం దేవుని కొరకు जितना दिन प्रभु के लिए ఒకరు जिएंगे। పెద్దలో చూస్తాం, ఒకరు ముఖాముఖిగా చూస్తాం. अब तो
हम दर्पण में देख रहे, कल आमने सामने देखेंगे ఎదుర్కొంటే ఒక ఆకాశ మండలం మీద కొలుపబడతామంట. और उनके सामने करने के लिए स्वर्ग में उठा लिए जाएंगे। చనిపోయిన వాడు పరిశుద్ధులు जो సమాధులు లెగుస్తాయి ప్రియులారా. जो मरे हुए थे प्रभु में उनकी कब्र खुल जाएंगे। బ్రతుకున్న మనము जो जीवित हैं వారితో हम కూడా उनके ఏకముగా ప్రభుని ఎదుట ఆకాశ మండలం కొనిపోబోదుము. उनके साथ मिलकर स्वर्ग में जाएंगे प्रभु से। సదాకాలం ప్రభుతో ఉంటాం. सदाकाल प्रभु के साथ కాబట్టి रहेंगे। మీరు ఈ మాటలు చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. इसलिए इस प्रकार की बातों से एक दूसरों को शांति दिया करो। అర్థమైందా? समझ में మన आ పని रहा है? ఏంటంటే ఇక్కడ हमारा काम क्या है? ఒకరినొకరు ఆదరించుకో. एक दूसरों को शांति दिया करना। ఇళ్ళలోనే కూర్చోబాక. घरों में भी मत కొంచెం बैठना, బయటికి వెళ్ళాలి. तो थोड़ा बाहर जाइए, పడోస్తో మాట్లాడు. पड़ोस से बात कीजिए, తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేయి. जिनको जानते हैं उनको फोन में वचन ఏదైనా बताइए। వాక్యం చెప్పండి. आज किसी ने वचन बताइए। స్టేజీలు అక్కర్లేదు, स्टेज की जरूरत नहीं है, మైకులు అక్కర్లేదు, माइक की आवश्यकता नहीं है, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. कहीं और जाने की जरूरत नहीं है। వెళ్తే వెళ్ళండి పక్కకి. जाना तो जाइए, పార్కులకు వెళ్ళండి, पार्कों में जाइए, ఫోన్లో మాట్లాడండి. फोन में वचन बताइए, చెప్పండి. बताइए वचन। ఒకరినొకరు ఆదరించుకొనుడి. एक दूसरों को शांति दिया करो, ఆదరించుకోమంటున్నాడు. वचन के द्वारा शांति देना। కాబట్టి మీరు ఆ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. इस प्रकार इन बातों से एक दूसरों को शांति दिया करो। నింపుతాడు. मुंह खोलिए प्रभु, భయపడబాకండి. डरो मत। కరోనా మనకి ఉందని తెలుసు. कोरोना है करके हमें पता है, అందరూ చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. सब लोग सब अपना काम कर रहे हैं, ఎవ్వరూ ఆగటం లేదు. कोई नहीं रुक మరి रहे। మనం ఎందుకు ఆగాలి? फिर మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు మూలన కూర్చోవాలి? हमको छुपे हुए बैठना है, మనం చెప్పే స్తోమతుందా మనకు? हमें बताने वाले की हिम्मत है, हम बताने के लिए ఒకరితో ఒకరు ఆదరించుకోవాలి. एक दूसरे को शांति दिया సమయం करेंगे। సమీపించింది. समय निकट आया है, అక్కడ త్వరలో ఉంది. आगमन बड़ी చిన్న చిన్న नजदीक ప్రార్థన है। చేద్దాం. आइए प्रार्थना ప్రభువా करें। నేను ఎత్తబడాలి. प्रभु में उठा लिया నేను जाऊंगा, ఎత్తబడాలి నాయన. मैं जरूर उठा लिया जाना నేను है प्रभु, ఎత్తబడాలి ప్రభు. मैं उठा लिया जाना है प्रभु। సదాకాలం దేవునితో ఉంటాను. सदाकाल आपके साथ रहना है సమయం చాలా प्रभु। కొంచెం ఉంది. समय बहुत थोड़ी है, వ్యవసాయకుడిలాగా किसान की तरह కష్టపడాలి. प्रभु నా मेहनत करना है, కష్టానికి ఫలితం దొరకాలి. मेरा मेहनत का फल मिलना है प्रभु। కష్టపడతాడు నాయన. मैं मेहनत करता है, వ్యవసాయం కష్టపడతాడు. వ్యవసాయదారు किसान अपने प्रभु मेहनत करता है। ఓపికతో ఉండి కష్టపడి మా హృదయాలను తండ్రి సదా నాయన నీలో ప్రజలు పరుచుకోవాలి. हम भी धीरज धरते हुए मेहनत करते हुए आपके साथ सदा रहने के लिए तैयार रहे మాట్లాడిన प्रभु ఈ जी। మాటలను యేసు ప్రభు నామములో దీవించు. आपके दास के द्वारा बताए गए ये वचन यीशु के नाम से आशीष पाने पाए। आमीन. आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। हालेलुया, हालेलुया। हालेलुया.